ఓ చక్కని కుర్రాడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు. కానీ తన ప్రేమను చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి కాలేజీ పక్కనున్న సీడీ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేసేది. ఆమెను చూడటం కోసం అతడు రోజు ఆ షాప్కి వెళ్ళేవాడు. అవసరం లేకపోయినా ఏదో ఒక సీడీ కొనేవాడు. చూపుల ద్వారా, చర్యల ద్వారా తన ప్రేమను వ్యక్తం చేసేవాడు. ఆమె ఎప్పటికైనా అర్థం చేసుకోకపోతుందా అని ఎదురు చూసేవాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. దాంతో తనలో తనే మదనపడ్డాడు, కుంగిపోయాడు. ఇక ఆ సీడీ షాప్కి వెళ్ళడం మానేశాడు. రోజు వచ్చే ఆ కుర్రాడు రాకపోవడంతో ఆమె అతడి కోసం వెతికింది. ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడేమో అని ఎదురు చూసింది. ఎంతకీ రాకపోవడంతో అతని అడ్రస్ సంపాదించి ఆశగా అతడి ఇంటికెళ్ళింది. ఇంట్లో అడుగు పెడుతూనే దండ వేసి ఉన్న అతడి ఫోటో చూసి అవాక్కయింది. ఇతను ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను గ్రహించలేకపోయిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని తల్లి చెప్పిన మాట విని హతాశయురాలైంది. అతడిని చూసే అవకాశం ఎలాగూ ఇక లేదు. కనీసం ఒక్కసారి అతని గది చూడవచ్చా అని అడిగింది. తల్లి సరేనంది. అతని గదిలోకి అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయి. ఆ గది నిండా సీడీలే. సీడీ ర్యాక్లో, షెల్ఫ్లో, టేబుల్ మీద ఎక్కడ చూసినా సీడీలే. మెల్లగా వెళ్ళి ఒక సీడీ చేతిలోకి తీసుకుందామె. వణుకుతున్న చేతులతో అన్ని సీడీ కవర్లను తెరిచింది. వాటిని ప్యాక్ చేసి అతనికిచ్చేటప్పుడు తాను అందులో ఉంచిన కాగితాలన్నింటినీ తీసి కుప్పలా పోసింది. ప్రతి కాగితం మీద ఆమె రాసిన 3 అక్షరాలు ఆమెను వెక్కిరిస్తుంటే దుఃఖం పట్టలేక కుప్పకూలిపోయింది. ఆ 3 అక్షరాలు ఐ లవ్ యూ.